సిబిల్ మనకిప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా సిబిల్ స్కోర్ అనేది మన ఫోన్ నెంబరు బ్యాంకులకి అనుసంధానం చేయాలి. ఆధార్ బ్యాంక్ అకౌంట్కి అనుసంధానం చేయాలి. ఆధార్ ఫోన్ నెంబర్ ఆధారంగా నడుస్తుంది. తద్వారా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయింది కాబట్టి మనం వాడే ప్రతిదీ లెక్కకు వస్తుంది. మనం అప్పు తీసుకుని అప్పు ఎగ్గొట్టాం, లేదా ఇన్ టైంలో పే చేయలేదు, 10వ తారీఖుకి పే చేయాల్సి ఉంటే చేయలేదు, 12ని పే చేయొచ్చు, 11ని పే చేయి, లేట్ పేమెంట్ కింద కనబడుతుంది. అట్లాగే ప్రీపేమెంట్ చేస్తే అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పు తీసుకోవడం తప్పు కాదు, తీసుకున్న అప్పు కిస్తీలు సకాలంలో చెల్లించాలి. చెల్లించిన వాళ్ళకి అదనపు అప్పులు వస్తాయి, చెల్లించని వాళ్ళకి ట్రబుల్స్ వస్తాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తాజాగా జరుగుతున్నటువంటి అంశంలో సిబిల్ స్కోర్ అవసరమా? ఈ సిబిల్ అనేటటువంటిది ఇది ఇచ్చేదంతా కూడా లెక్క మనకి సిబిలే. ప్రతి నెల 2వ తారీఖున మన సిబిల్ స్కోర్స్ మారుతుంటాయి. అందరికీ అట్లాగా ఉందో లేదో తెలియదు, నేను కొంతమంది చూసి మాత్రం 2వ తారీఖున మారుతూ ఉంటాయి. లాస్ట్ మంత్ పేమెంట్స్ని దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సిబిల్కి సంబంధించి టోటల్గా 60 కోట్ల ఇండియన్ ప్రైవేట్ డేటా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉండటం ఏంటి, అందులో అది అమెరికన్ యుఎస్ఎంఎన్సి కాబట్టి దాని నుంచి తీసేసేయాలి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. అయితే అలా తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశం సిబిల్ స్కోర్లలో అంటే సకాలంలో అప్పులు కట్టక సిబిల్ స్కోర్ మిస్ అయ్యి వాళ్ళు వ్యాపార వాణిజ్యాలు చేయలేక అలాంటి వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ని తీసేయమని ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటి పాయింట్ని విమర్శకులు మాట్లాడుతున్నారు.